తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అటు కర్ణాటక రాష్ట్రంతో పాటుగా యావత్ దేశంలో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఇష్యూ ధర్మస్థల. కర్ణాటకలోని ధర్మస్థలలో 100కు పైగా మృతదేహాలను పూడ్చిపెట్టారు. ఈ మృతదేహాలన్నీ కూడా చనిపోయిన వారందరూ కూడా అత్యాచారం చేసి హత్య చేసి మరి పూడ్చిపెట్టాను అంటూ కూడా ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ ఇష్యూ ఇప్పుడు సంచలనంగా మారింది. సిట్ ప్రస్తుతం తవ్వకాలు జరుపుతుంది. ఇక్కడ మనకు సుమన్ టీవీ మీకు ఒక ఎక్స్క్లూజివ్గా వాస్తవ రూపాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం నేనున్నటువంటి ఈ బ్రిడ్జ్ నేత్రావతి నది మీద ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ధర్మస్థల దేవస్థానానికి వెళ్ళాలంటే బయట ప్రాంతాలను కలపాలంటే మెయిన్ బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్కి పక్కనే 8వ నెంబర్ లొకేషన్ ఉంది. ఒకసారి మీరు చూసినట్లయితే పక్కనే జస్ట్ కొన్ని అడుగుల దూరంలోనే ఆ చెట్ల మధ్య మీకు 8వ నెంబర్ లొకేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో చూడవచ్చు అక్కడ నెంబర్ 8 మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది 8వ నెంబర్ లొకేషన్. ఇది బ్రిడ్జ్కి కేవలం కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉంది. అంటే ఇప్పటి వరకు కూడా అతను 13 నుంచి 15 లొకేషన్స్ని ప్రాంతాలను చూపించాడు. ఈ 15 ప్రాంతాలను కూడా పోలీసులు ఒక మార్కింగ్ చేశారు, ఒక స్టోన్ని ఏర్పాటు చేసి వాటి మీద నెంబరింగ్ వేశారు. ఈ 3 రోజులు కూడా గడిచినటువంటి 3 రోజులు కూడా దాదాపుగా 1వ నెంబర్ నుంచి 6వ నెంబర్ వరకు కూడా ఈ 3 రోజుల పాటు తవ్వకాలు జరిపారు. అంటే ఒక్కొక్క రోజున 3 ప్రాంతాల్లో తవ్వకాలు జరపాలని సిట్ బృందం నిర్ణయం తీసుకుంది. ఇవాళ 7వ నెంబరు, 8వ నెంబరు, 9వ నెంబరు ఈ 3 చోట్ల తవ్వకాలు జరపబోతున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం 7వ నెంబరు అదేవిధంగా 6వ నెంబరు నిన్న జరిపినటువంటి తవ్వకాల్లో 6వ నెంబర్లో కొన్ని మృతదేహాలకు సంబంధించినటువంటి అస్థిపంజరాలు లభ్యం కావడంతో ఇప్పుడు నేరుగా ఈ ప్రాంతం నుంచి అంటే ఈ దట్టమైనటువంటి అటవీ ప్రాంతం నుంచి ఎస్కవేటర్ని లోపలికి తీసుకువెళ్లారు. మనం విజువల్స్లో కూడా చూసాము ఇప్పుడు. సో నేరుగా లోపలికి వెళ్ళిన తర్వాత మరింత లోతుగా కూడా తవ్వేటువంటి అవకాశం ఉంది. అంటే నిన్న జరిపినటువంటి తవ్వకాల్లో 2 మృతదేహాలకు సంబంధించినటువంటి అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. ఈ 2 కూడా మహిళలకు సంబంధించినటువంటి అస్థిపంజరాలుగా ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి సమాచారం రావాలంటే ఖచ్చితంగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ చేసేటువంటి ఏదైతే టెస్టుల తర్వాత పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఏజ్ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎలాగ చనిపోయారనేది కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు నిన్న 6వ నెంబర్ ప్రాంతంలో జరిపినటువంటి తవ్వకాల్లో కొన్ని మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్ళు గుర్తించడంతో మరింత లోతుగా తవ్వేటువంటి అవకాశం ఉంది. ఒక రకంగా పూడ్చిపెట్టినటువంటి గుంతలో 2 మృతదేహాలకు సంబంధించినటువంటి అస్థిపంజరాలు లభ్యం కావడంతో ఇంకా అక్కడ మరిన్ని మృతదేహాలకు సంబంధించిన అస్థిపంజరాలు ఏమైనా దొరుకుతాయనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఉదయం సరిగ్గా 11 గంటలకు నేరుగా అక్కడికి లోపలికి వెళ్ళడం జరిగింది. నిన్న పలుగు పారలతో తవ్వినటువంటి అంటే మెన్ ద్వారా అక్కడ తవ్వకాలు జరిపినటువంటి సిట్ ఇవాళ ఎస్కవేటర్ ద్వారా మినీ జేసీబీ ద్వారా అక్కడ తవ్వకాలు జరపబోతుంది. కొన్ని గంటల్లోనే మరిన్ని సంచలనాలు కూడా నమోదవుతాయనేటువంటి ఒక ఆసక్తి అందరిలో కూడా నెలకొందనే చెప్పాలి. సో చూద్దాం ఇవాళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబోతుంది, తవ్వకాల్లో ఏ విధమైనటువంటి అప్డేట్ రాబోతుంది, ముఖ్యంగా మరిన్ని ఎక్కువ మంది సంబంధించినటువంటి మృతదేహాల అస్థిపంజరాలు రాబోతున్నాయా, వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు గుర్తించబోతున్నారా అనేది కూడా అందరిలో కూడా ఒక ఉద్విగ్న వాతావరణం అయితే నెలకొంది. టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ ఉందనే చెప్పాలి. ఇక్కడ ఒకవైపు చూసినట్లయితే మొత్తం స్థానికులు, మీడియా అంటే కర్ణాటక సంబంధించినటువంటి మీడియా ప్రతినిధులు, కెమెరామెన్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్థానికులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరోవైపు చూస్తే పోలీస్ బందోబస్తు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఏర్పాటు చేశారు. నేత్రావతి నది ఒడ్డునే ఈ మొత్తం అంతా కూడా ఈ మారణ హోమం జరిగిందనేటువంటి ఫిర్యాదును కూడా అతను చేసినటువంటి పరిస్థితి. సో మరోవైపు పోలీసులు కూడా అటువైపు చూసినట్లయితే పోలీసులందరూ కూడా అక్కడ లోపలికి ఎవరిని కూడా పోనీయకుండా ఆపుతున్నటువంటి పరిస్థితి అక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో చూడవచ్చు నేత్రావతి నది అంటే పరమ పవిత్రంగా ఇక్కడ స్నానమాచరించి లోపల ఉన్నటువంటి ధర్మస్థలంలో ఆలయంలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి మంజునాథుడిని దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోయి పుణ్యం చేకూరుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ఈ నదిలోనే స్నానం ఆచరించి ఇక్కడ ఉన్నటువంటి కొంచెం పైభాగంలో ఉన్నటువంటి స్నానఘట్టాల్లో అక్కడ స్నానం ఆచరించి ఆ తర్వాత దేవుణ్ణి దర్శించుకునేటువంటి ఆనవాయితీ ఇక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎంతో పుణ్యంగా ఎంతో పవిత్రమైనటువంటి నదిగా భావించేటువంటి నేత్రావతి నది ఒడ్డున వందల సంఖ్యలో శవాల
గుట్టలు ఉన్నాయి అనేటువంటి ఒక ఆరోపణ వచ్చినటువంటి నేపథ్యంలో తవ్వకాలని జరుపుతున్నారు. ఆ తవ్వకాల్లో కూడా కొన్ని అస్థిపంజరాలు ఇప్పటికే లభ్యమయ్యాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇంకేం జరగబోతుంది అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం అందరిలో కూడా ఉందనే చెప్పాలి. సో సుమన్ టీవీ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి టీం రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం సుమన్ టీవీ చేస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్ అండ్ టీం మెంబర్ బాలాజీతో కలిసి విజయ్, సుమన్ టీవీ ధర్మస్థలం నుంచి.